బ్లౌజ్ నెక్ కట్ చేసేటప్పుడు నెక్ పర్ఫెక్ట్ షేప్ రావడం కష్టం అనుకుంటున్నారా? అయితే ఈ విధంగా పేపర్ కట్టింగ్తో ఈజీగా కట్టింగ్ చేసేసి పర్ఫెక్ట్ నెక్ డిజైన్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు. అది ఏ విధంగానో చూపిస్తాను. ముందుగా మనము షోల్డర్ అదేవిధంగా రెండు కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కొలత ప్రకారం ఎంతవరకు అయితే నెక్ అనేది డ్రా చేసుకోవాలి అనుకుంటున్నామో అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఇంకొక అవుట్లైన్ అయితే వేసేసుకోవాలి నెక్ దగ్గర. నెక్స్ట్ మనం నెక్ షేప్ తీయడానికి ఎంతవరకు అయితే అవసరం ఉంటుంది అనుకుంటామో అంతవరకు ఇంకొక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక ఇలా చిన్న చిన్న డాట్స్తో నెక్ షేప్ అనేది చిన్నగా డ్రా చేయండి. అంటే అవుట్లైన్ లాగా వేసేయండి. వేసిన తర్వాత ఇలా స్కాలప్ స్కేల్ ఉంటే స్కాలప్ స్కేల్తో మనము డ్రా చేసుకుంటే సరిపోతుంది. అలాంటప్పుడు అంటే స్కాలప్ స్కేల్ లేనప్పుడు ఈ విధంగా ఏదైనా రౌండ్గా ఉన్నది తీసేసుకొని కటింగ్ అనేది చేసుకుంటే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. బిగినర్స్కి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా పేపర్ పైన కట్ చేసుకొని తర్వాత దీన్ని క్లాత్ పైన పెట్టేసి కట్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. నెక్ అనేది సింపుల్గా ఎలా కట్ చేయాలో ఈరోజు నేర్చుకున్నాం. డైలీ సింపుల్ నెక్ డిజైన్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీ అనేది ఇస్తాను. నెక్స్ట్ ఇలా అంతా కట్ చేసిన తర్వాత పైన ఒక బటన్ వేసుకుంటే సరిపోతుంది. లేదంటే డోరీతో అడ్జస్ట్ చేసుకోవచ్చు.